ఈరోజైతే బెండకాయ ఫ్రై చేయబోతున్నాను. అది ఎలాగో ఈ సింపుల్ ప్రాసెస్ అయితే చూసేయండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ 5 మినిట్స్‌లో అయితే ప్రాసెస్ అంతా అయిపోతుందన్నమాట. ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. బెండకాయలని మనం ఎంత తీసుకుంటామో అంటే పావు కేజీయా, కేజీయా అనేది మీరు క్వాంటిటీ చూసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ క్వాంటిటీతో చెప్పడం లేదు. అందాజ అయితే చెప్తున్నానన్నమాట. ఇప్పుడు బెండకాయలని తుడుచుకొని మంచిగా చిన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ పోసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలను అయితే వేసుకొని ఇలా వేయించుకోవాలి అన్నమాట. మనం పోపు ఎలా వేస్తామో అలాగూ వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు వేసుకోవాలి. అంటే 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేసుకొని ఇప్పుడు అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేంపుకోవాలి. కొంచెం పల్లీలు మనకి టైం పడుతుంది కాబట్టి ఇలాగా మగ్గుతున్న టైంలో ఇలాగ మగ్గించుకోవాలి. పచ్చివాసన అంతా పోయేలాగా. మనము పసుపు ఎక్కువగా వేస్తే కొంచెం చేదుగా ఉంటుంది. అందుకే 1/2 టీ స్పూన్ అయితే వేసుకోండి, సరిపోతుంది. ఇలా మంచి స్మెల్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలన్నమాట. సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు మస్ట్గా ట్రై చేయండి. ఇలాగా కలిపేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్న బెండకాయలను అయితే ఇప్పుడు అందులో వేసుకోవాలన్నమాట. అందులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆయిల్ అంతా. మళ్ళీ ఇప్పుడు మనం వేసిన పోపు అంతా, పసుపు అవన్నీ అంత ఫ్లేవర్ అంతా బెండకాయలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తంని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు అయితే వేసుకోవాలి, తగినంత ఉప్పు. అండ్ అలాగే మనం అందులోకి 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనం ఇందులోకి కారం కూడా వేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని ఇప్పుడు ఆ కారం కూడా ఆ బెండకాయలకి మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. మంచిగా ఇలా కలిపిన తర్వాత చిన్నగా తరుగుకున్న కొత్తిమీరని అయితే పైన చల్లుకోవాలి. మంచిగా గార్నిష్ లాగా చల్లేసుకొని చిన్నగా తరిగి పెట్టుకుంటే మన బెండకాయ ఫ్రై రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.